తెనాలి ఐతానగర్లోని ది సాల్వేషన్ ఆర్మీ రక్షణ సైన్యం 159వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ సైన్యం దేవాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. ది సాల్వేషన్ ఆర్మీ రక్షణ సైన్యం స్థాపించి 159 సంవత్సరాలు అయిన సందర్భంగా తెనాలిలోని ఐతానగర్లో గల ఆర్మీ రక్షణ సైన్యం దేవాలయం వద్ద జెండాను ఆవిష్కరించారు. 1865 జూలై 2వ తేదీన విల్వం బూల్ వారి సతీమణి క్యాథరిన్ బూత్ సంస్థను నెలకొల్పారని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రపంచంలో 134 దేశాలలో ఈ జెండా ఎగరవేయబడుతున్నదని, దీని ఉద్దేశం సూప్, సోప్, స్వాన్, ఆరాధన, విద్య, వైద్య, సాంఘిక సేవలు చేయటమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ మేజర్ పి నాగరాజు, సంఘ కాపరి పి రత్నకుమారి, సంఘ పెద్దలు బట్టు జక్రయ్య, గాలి రవికుమార్, పిల్లి కనకరత్నం, కారుమంచి నరసింహం, రుద్రపాణి ఆశీర్వాదం, కమిటీ పెద్దలు, సంఘ కాపర్లు, యౌవనస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఐతానగర్ సెంట్రల్ కోరు తెనాలి వారు నిర్వహించుచూ ఉన్నటువంటి సంస్థాపకుల 159వ వార్షికోత్సవం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇది 1865వ సంవత్సరము జూలై 2వ తేదీన ఒక శ్మశాన వాకిటలో ఈ యొక్క సమస్త ధ్వజము ప్రారంభించబడింది. అప్పటి నుండి ఇప్పటికీ ఈ 159 సంవత్సరాలలో 134 దేశాలలో మరి ఈ సైన్య ధ్వజము, ఈ సైన్య పరిచర్య మరి ఘనముగా జరిగించుచున్న దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సైన్యం యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ఇది సోప్ సాల్వేషన్ రక్షణ కలుగ చేయడమే దీని ఉద్దేశము. దీనిలో భాగముగా ఆరాధన, విద్య, వైద్య, సాంఘికపరమైనటువంటి 4 రకాల పరిచర్యలు ఈ మహారక్షణ సైన్యములో జరుగుతున్నవి. జరిగిస్తూ ఉన్న దేవునికి, ఏర్పాటు చేసినటువంటి సంస్థాపకులకు, నడిపిస్తూ ఉన్నటువంటి నాయకులకు ఈరోజు ఈ స్థలములో మరి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమములు విశేషముగా సంఘ కాపరిగా మరి మేజర్ పి నాగరాజు, అలాగనే మేజర్ రత్నసుందరి, అలాగనే ఈ మండలములో మరి మండల నాయకులుగా ఉన్నటువంటి మేజర్ వి యేసుపాదమయ్య గారు, మేజర్ వి ప్రశాంత్ కుమారి అయ్య గారు అమ్మగారు, అలాగనే సంఘ పెద్దలైనటువంటి బట్టు జక్రయ్య గారు, అలాగనే గాలి రవికుమార్ గారు, మరి పిల్లి కనకరత్నం గారు, కారుమంచి నరసింహ గారు, అలాగనే మన రుద్రపాటి ఆశీర్వాదం గారు, కమిటీ పెద్దలైనటువంటి కమిటీ సభ్యులైనటువంటి సెంట్రల్ కోర్లో ఫౌండర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క విలియం బూత్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం ఎన్నో దేశాల్లో విస్తరించి గొప్ప సాంఘిక సేవను అందిస్తూ అనేక మంది ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సంస్థ. ఇలాంటి సంస్థను స్థాపించిన విలియం బూత్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భయం ఫీరే జూలై 2వ తారీఖున స్థాపించబడి లండన్లో స్థాపించబడి ఈ రోజుకి 159 సంవత్సరాలు. ఇది 135 దేశాల్లో విస్తరించబడి నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది సమాజ సేవా కార్యక్రమాలు. ఈ సంస్థ స్థాపించింది విలియం బూత్ గారు, క్యాథరిన్ బూత్ గారు. ఇక్కడికి విచ్చేసిన ఆహుతులందరికీ కూడా